గత రెండేళ్లుగా అదే రచ్చ, అదే హంగామా, అదే హడావిడి. అధికారం కోల్పోయాక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఏ పర్యటన చూసినా కూడా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ గా సిక్కోలు పర్యటనలో కూడా అదే తరహా నడిచింది వ్యవహారం. టూర్ ఆరంభించింది మొదలు ఊరూరు ఆగుతూ శ్రేణులకి అభివాదం చేస్తూ ముందుకు సాగిన మాజీ సీఎం మరోసారి తనదైన స్టైల్లో రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేస్తున్నారు. విశాఖ టు శ్రీకాకుళం రూటు మారిన సీన్ మారలేదా? హాట్ టాపిక్ గా జగన్ టూర్. జగన్ సిక్కోలు టూర్ తో ఏపీ రాజకీయం మరోసారి హీటెక్కింది. తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన జగన్ అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. అయితే షరామామూలుగా ఆయన రాకను ఫుల్లుగా సెలబ్రేట్ చేసుకున్న ఈ వైసీపీ శ్రేణులు అధినేత రాకను పురస్కరించుకుని పులకించిపోయిన వీరాభిమానులు కదం తొక్కేశారు. అడుగడుగునా అధినేతకు నీరాజనం పలుకుతూ అభిమానాన్ని చాటుకున్నారు. జగన్ సైతం రెగ్యులర్ స్టైల్లో తన పర్యటనను కొనసాగించారు. విశాఖ నుంచి శ్రీకాకుళం చేరుకునే లోపు అదే సాయంత్రమైంది. ఊరూరా అన్నట్టుగా అభిమానులకు వైసీపీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగింది అధినేత ర్యాలీ. పరామర్శకు వచ్చినా మరే కార్యక్రమానికి వచ్చినా జగన్ కోసం కార్యకర్తలు అభిమానులు ఎగబడిపోవడం కామన్ గా మారిపోయింది. ఇప్పుడు సిక్కోలు టూర్లోనూ సేమ్ టు సేమ్ అదే సీన్ కనిపించింది. జగన్ పర్యటనలో ఆద్యంతం ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. పోలీస్ ఆంక్షలను కాదని భారీగా తరలివచ్చిన వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ జగన్ కు ఘన స్వాగతం పలికారు. దారి పొడవున ఆగుతూ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు జగన్. బ్యారిగేట్లను తీసుకుని కార్యకర్తలు దూసుకురావడంతో మండపం టోల్ ప్లాజా దగ్గర, అంపోలు జంక్షన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రణస్థలం మండలం పైడి భీమవరం దగ్గర జాతీయ రహదారిపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జగన్ పర్యటనలో మహిళా ఎస్ఐపై వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అధినేతపై అభిమానం సరే, ఒక మహిళా ఆఫీసర్ని చుట్టుముట్టడం ఏంటనే విమర్శలొచ్చాయి. డ్యూటీలో ఉన్న మహిళా పోలీసుపై అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతా చేసి అంపోలు జైలుకు చేరుకున్న జగన్ సీదిరి అప్పలరాజును కలవలేకపోవడం ఈ పర్యటనలో పెద్ద ట్విస్ట్. వైసీపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వచ్చిన జగన్ ఇన్ టైంలో రాలేకపోయారు. నిబంధనల ప్రకారం ములాఖతు సమయం ముగిసిపోయిందన్న పోలీసులు జగన్ కు సీదిరితో కలిసేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో జైలు బయటే అప్పలరాజు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పి వెనుదిరిగారు జగన్. అక్కడే మీడియాతో మాట్లాడిన జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యాక్సిడెంట్ కేసును రాజకీయ కుట్రగా మార్చి కులచిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. యాదవ్ మంత్రిని పంపిస్తాడు ఇక్కడ. పాఠశాలని ఒక యాదవ్ మంత్రి ఇక్కడికి వచ్చి ఈడ ర్యాలీలు చేయిస్తాడు, కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి. ధర్మమేనా ఇది? అంటే ఏ పక్కన మత్స్యకారుడే కదా, అంటే ఇల్లు కొట్టుకొని సావనేనా? అంటే ఏం తప్పు చేసినాడు పిల్లోడు? ఒక యాక్సిడెంట్ జరిగింది, పొరపాటున జరిగింది. జరిగిన దానికి నిజంగా మనసులో ఎవరైనా ఉంటే వీళ్ళతో వాళ్ళతో ఇద్దరితో కూర్చోబెట్టుకొని పొరపాటు జరిగిందమ్మా, కాంపెన్సేషన్ ఇంతకన్నా ఇంత ఎక్కువ ఇస్తామమ్మా, నీ కుటుంబాన్ని పూర్తిగా మేమే అన్ని రకాలుగా చూసుకుంటామమ్మా అని చెప్పి వీళ్ళతో భరోసా ఇప్పించాలి. నిజంగా అప్పలరాజు కూడా ఆ పని కూడా చేయడానికి కూడా ముందు కూడా పోయినాడు పాపం. యాజ్ ఇట్ ఈస్ గా జగన్ టూర్ పొలిటికల్ గా మంటలు రాజేసిందని చెప్పాలి. జగన్ సిక్కోలు పర్యటనపై అధికార పక్షం నేతలు తీవ్ర స్థాయిలో